లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. గంట గంటకు రాజకీయం మారిపోతోంది. అక్కడ నయాబ్ సింగ్ సైని ప్రభుత్వం మైనార్టీలో పడిందని బల నిరూపణ డిమాండ్ చేసిన జేజేపీలో కూడా ఇప్పుడు చీలికొచ్చింది. ఆ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమవడం హాట్ టాపిక్ గా మారింది. పానిపట్లోని మంత్రి మహిపాల్ తండా ఇంట్లో ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. జేజేపీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు సైని ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంపై జననాయక్ జనతా పార్టీ స్పందించింది. పార్టీ విప్ ధిక్కరించినటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మంగళవారం నయాబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా గవర్నర్ కు లేఖ రాశారు. బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు దుష్యంత్ చౌతాలా. మొత్తం 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ఎన్డీఏకు 42 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 30 మంది, జేజేపీకి 10 మంది, 5 స్వతంత్రులు ఉన్నారు. మరొక 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయం ఉత్కంఠగా మారిపోయింది. గంట గంటకు కూడా రాజకీయం మారిపోతోంది. అక్కడ నయాబ్ సింగ్ సైని ప్రభుత్వం మైనార్టీలో పడిందని బల నిరూపణ డిమాండ్ చేసిన జేజేపీలోనే ఇప్పుడు చీలికొచ్చింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. పానిపట్లోని మంత్రి మహిపాల్ తండా ఇంట్లో ఈ సమావేశం జరిగింది. జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైని ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంపై జననాయక్ జనతా పార్టీ స్పందించింది. పార్టీ విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మంగళవారం నయాబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా గవర్నర్ కు లేఖ రాశారు. బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్ దత్తాత్రేయకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు దుష్యంత్ చౌతాలా. మొత్తం 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ఎన్డీఏకు 42 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 30 మంది, జేజేపీకి 10 మంది సభ్యులు, అలాగే 5 స్వతంత్రులు ఉన్నారు. మరొక 2 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.